సినిమాకి సీక్వెల్ అంటే కథ కత్తిలా ఉండాలి. స్టార్ కాస్ట్ అదిరిపోవాలి. హీరో విలన్ మధ్య వచ్చే సీన్స్ గూస్ బంప్స్ తెప్పించాలి. అప్పుడే ప్రాజెక్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ప్రెజెంట్ ఇదే పాయింట్ క్యాచ్ చేశాడు బోయపాటి. అఖండ 2 కోసం విలన్స్ వేటని మొదలు పెట్టాడు. భగవంత్ కేసరితో హిట్ కొట్టిన బాలయ్య ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో NBK 109 మూవీ చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ వచ్చే దసరాకి ఆడియన్స్ ముందుకొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. దీని తర్వాత బోయపాటి డైరెక్షన్ లో అఖండ 2 చేయాలని చూస్తున్నాడు బాలయ్య. ఇప్పటికే కథ రెడీ చేసిన బోయపాటి కీలక పాత్రల కోసం సర్చింగ్ మొదలు పెట్టాడు. ముఖ్యంగా బాలయ్యతో పోటీ పడే విలన్ కోసం తీవ్రమైన వేట జరుగుతోంది. బాలకృష్ణ వరుసగా 2 బాలీవుడ్ విలన్స్ తో పనిచేశాడు. అఖండ 2 కి కూడా ఇదే స్ట్రాటజీ అప్లై చేయాలని చూస్తున్నాడు. అందుకే సంజయ్ దత్ ని మొదట ఆప్షన్ గా పెట్టుకున్నారట. అయితే ప్రెసెంట్ సంజయ్ దత్ చాలా బిజీగా ఉన్నారు. డేట్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది. డబుల్ స్మార్ట్ కి దొరకడమే లక్ అనుకున్నారు. ఒకవేళ సంజు మిస్ అయితే సెకండ్ ఆప్షన్ గా బాబీ డియోల్ ని రిపీట్ చేయాలని చూస్తున్నారట. బాలయ్యకి పోటీగా బాబీ డియోల్ అంటే స్క్రీన్ పై విలనిజం బ్రహ్మాండంగా పండే ఛాన్స్ ఉంది. మొత్తానికి స్కంద చేసిన గాయం నుంచి రికవర్ కావాలంటే బోయపాటి సీనుకి ఇది హిట్ కావడం చాలా అవసరం. అందుకే అఖండ 2 ని పక్కా ప్లాన్ తో తెరకెక్కించాలని చూస్తున్నాడు డైరెక్టర్. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇండస్ట్రీ ఏదైనా ఓ బ్యూటీ క్లిక్ అయితే దాని ఎఫెక్ట్ ఇతర హీరోయిన్స్ పై పడుతుంది. పాత బ్యూటీని తప్పించి మరీ కొత్త లేడీకి ఆఫర్ ఇచ్చేందుకు మేకర్స్ సైతం ఇంట్రెస్ట్ గా ఉంటారు. ప్రెజెంట్ బాలీవుడ్ లో ఇలాంటి ట్రెండ్ నే షురూ చేసింది ఓ హాట్ లేడీ. జాన్వీ కియారాలకు వరుస షాక్లు ఇస్తోంది. యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది ట్రిప్టీ డిమ్రీ. ఘాటైన సన్నివేశాల్లో నటించి ఆడియన్స్ లో అటెన్షన్ పెంచింది. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడిపిస్తోంది. హిట్ ఫ్రాంచైజీస్, క్రేజీ సీక్వెల్స్ లో ఆఫర్స్ అందుకొని జాన్వీ కపూర్, కియారా అద్వానీలకే షాక్. భూల్ భులయా 3లో కార్తిక్ ఆర్యన్ సరసన మొదట కియారా అద్వానీ నటించాల్సింది. కానీ ఈ బ్యూటీ ప్లేస్ ని ట్రిప్టీ డిమ్రీతో రీప్లేస్ చేశారు మేకర్స్. జాన్వీ కపూర్ నటించిన ధడక్ కి ఇప్పుడు సీక్వెల్ రెడీ చేస్తున్నారు కరణ్ జోహార్. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. కట్ చేస్తే సిద్ధాంత్ చతుర్వేదికి జోడీగా ట్రిప్టీ డిమ్రీని ఫైనల్ చేసింది యూనిట్. దీంతో జాన్వీ ఆఫర్ కి గండి కొట్టినట్లయింది. ఇవే కాదు, కార్తిక్ ఆర్యన్ లీడ్ రోల్ లో తెరకెక్కుతోన్న ఆషికీ 3తో పాటు వికీ కౌశల్, బ్యాడ్ న్యూస్, రాజ్ కుమార్ రావు, వికీ విద్యాక, ఓహ్ వాలాలో ట్రిప్టీ డిమ్రీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రెసెంట్ ఈ బ్యూటీ జోరుకి యంగ్ హీరోయిన్స్ అడ్రస్ గల్లంతవుతోంది.